హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి తెలియాల్సిన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనతో పట్టున్నారు డాక్టర్ సురభిలక్ష్మి శారద గారు. సో ఆవిడ క్లాసికల్ డాన్సర్, అంతేకాదు సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఆవిడ క్లాసికల్ డాన్సింగ్ అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాయింట్స్ అన్నీ కూడా ఆవిడ సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాల మీద ఆవిడ స్పందన ఎక్కువ మంది తెలియాల్సిన విషయంగా ఈరోజు మేము ఇద్దరం చర్చించుకోబోతున్నాం. నమస్తే. నమస్తే. సో మీరు క్లాసికల్ డాన్సర్గా చాలామందికి తెలుసు. మీరు కంపెనీని స్టార్ట్ చేసి ఎంతోమందికి నేర్పిస్తూ ట్రైన్ చేస్తూ కళలో మీరు ముందున్నారు. కానీ సొసైటీలో యాక్టివిస్ట్గా కూడా మీతో పాత్ర ఉంది. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా 13 ఏళ్ల ఒక స్టూడెంట్, స్కూల్కి వెళ్ళే ఒక అమ్మాయి మీద 60-10 వయసులో ఉన్న ఒక వ్యక్తి అటాక్ చేయడం అనే పాయింట్. అది రీసెంట్గా జరిగింది, బయటకు వచ్చింది. కానీ బయటికి రాకుండా అనేకం జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? చాలా ఖండించవలసిన విషయం, హేయమైన విషయం. ఒక గురు స్థానంలో ఉండి ఒక శిష్యురాల్ని, అది కూడా అభం శుభం తెలియని పాపని, మైనర్ని ఇలా చేయడం అనేది చాలా దారుణాతి దారుణమైన విషయం. ఎటు పోతుంది? ఇటు చదువు రాని వాళ్ళు చేశారు అని అంటే అవిద్యతో బాధపడుతూ వాళ్ళకి అర్థం కాక సమాజం అంటే ఏంటో తెలియక చేశారని అనుకోవచ్చు ఒక రకంగా. అది కూడా క్షమించకూడదు, విచక్షణారహితంగా చేసిన పనులని. కానీ చదువు లేదు కాబట్టి అంత ఆలోచించకపోయి ఉండొచ్చు అని సమర్థించడానికి ఒక చిన్న పాయింట్ అంతే. లోకల్ మున్సిపల్ కార్పొరేటర్ అనే ఒక పదవిలో అటాక్ చేశారు. ఓకే, నాకు అనిపించిన పాయింట్ ఏంటి అంటే, పాప మీ అమ్మాయి ఏం తెలియకుండా ఉంటుందా, లేకపోతే ఎందుకు పేరెంట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పరా, అమ్మాయి ఎందుకు వేరే వాళ్ళతో వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారని సాధారణంగా నా బ్రెయిన్లో మెదడిన ప్రశ్నలు. మీరేమంటారు? నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే సరే, ఆ వ్యక్తిని కాసేపు పక్కన పెడదాం. ఒక్కసారి అమ్మాయి ఇలా కాకుండా అమ్మాయి ఒకలాగా పెరుగుంటే ఇలా అయ్యేది కాదని ఒక చిన్న ఆలోచనతో నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. అలాగే అమ్మాయి పాయింట్ ఇప్పుడు ఇక్కడే మనకి ఫస్ట్ పాయింట్ మీకు దొరికింది ఏంటి? గురుకుల హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఎందుకు ఉండాల్సిన అవసరం ఏర్పడింది అమ్మాయికి? తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉంటే సపోజ్ వాళ్ళు బాగా చూసుకుంటూ ఉంటే గురుకుల హాస్టల్లో వేయాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఇన్ కేస్ వాళ్ళు పేదరికంలో ఉండి ఒకటే సింగిల్ పేరెంట్ అయి ఉంటే హాస్టల్లో వేస్తే ఆ అమ్మాయి కొంచెం ఇంకా బాగా చదువుకొని పెద్ద అయ్యి అన్నీ తెలుసుకుంటుంది అనే ఒక పాయింట్తో అయినా వేసి ఉండొచ్చు. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదరు ఇద్దరు కీచులాడుకోవడం, దెబ్బలాడుకోవడం, ఇంట్లో తాగి రావటం, ఇంట్లో నేపథ్యం అస్సలు బాగాలేక ఆ అమ్మాయి రక్షణకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఈవిడ లేనప్పుడు కానీ ఏదైనా బయటికి ఊరికి వెళ్ళినప్పుడు కానీ అమ్మాయికి ఇబ్బంది కలుగుతుందని గురుకుల పాఠశాలలో అయినా వేసి ఉండొచ్చు. సో ఈ రకరకాల కారణాల వల్ల ఆ అమ్మాయి అలోన్ అయిపోయింది అక్కడే. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఇంకొక అతను అటాక్ చేస్తున్నాడు అనంటే అసలు అతన్ని అలౌ చేయడం అనేది ఎందుకు జరిగింది ఆ పాఠశాలలోకి? ఇక్కడ అధికార దుర్వినియోగం అని ఒక రకంగా అఫ్ కోర్స్ అండి. కానీ ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఏదైనా చేశాడు అంటే అటాచ్డ్ గా ఉంటాడు ఆ స్కూల్ కి. కానీ ఇతను మీరేమంటున్నారు? బయట వ్యక్తి. అసలు బయట వ్యక్తిని ఎందుకు రానిచ్చారు? నంబర్ 1. నంబర్ 2, అతనికి ఆల్రెడీ దురుద్దేశం ఉంటుంది. ఇలా అమాయకమైన అమ్మాయిల్ని మనము అవకాశంగా తీసుకుని ఎక్కడైనా దొరికితే పాడు చేయాలి అనే ఒక దురుద్దేశం ఉండడం వల్లనైనా వచ్చి ఉండొచ్చు, అదైనా జరిగి ఉండొచ్చు. లేదు అనంటే అతనికి అది హ్యాబిచ్యుయేట్ అయిపోయింది లైఫ్లో. నేను ఒక పెద్ద మనిషిని, నన్ను ఎవరు చూడరు, అందరు లైట్ తీసుకుంటారు, ప్రశ్నించరు అనే ఒక ధీమా అయి ఉండొచ్చు. ఇంకోటి ఏమిటి అయి ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళకి చాలా సన్నిహితులయ్యి ఈ యొక్క హాస్టల్కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉండి ఇక్కడి నుంచి ఆ అమ్మాయి ఎప్పుడు అలోన్గా ఉంటుంది, ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయిని చూడండి అని చూస్ చేసుకునేంత వరకు అతనితోటి ఉండి, సో లోకల్లోనే వాళ్ళతోటి టైఅప్ అయి చేసిన అదైనా అయి ఉండొచ్చు. ఇక థర్డ్ది ఏంటి, ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియదా అంటే అరిచే హక్కు ఉంటుంది,
దాన్ని ఖండించే ఇది ఉంటుంది. ఎవరికైనా చిన్న పిల్ల 5 ఏళ్ల పిల్ల పైన కూడా ఏదైనా నొప్పి తగిలింది, ఏదైనా బాధ కలిగింది అంటే అరుస్తారు కదా న్యాచురల్గా. అవేమీ లేకుండా అయిపోయిన తర్వాత బయటపడ్డ సంఘటన అంటే అది చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారు. ప్రీ ప్లాన్డ్గా అతనికి మద్దతుగా ఉండి ఆ అమ్మాయి బయటికి పడకుండా బెదిరించి చేసిన సందర్భం ఇక్కడ బాగా కనిపిస్తోంది. మరి ఇందులో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఒకసారి మనం గమనిస్తే ఎందుకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పరా? అంటే చెప్తే మళ్ళీ ఎక్కడ వీళ్ళే రివర్స్ అవుతారు, రేపు ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఉండదు, వాళ్ళు అలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించకుండానే. కరెక్ట్. ఈ మాట ఇప్పుడుది కాదు, యాక్చువల్గా అది ప్రాక్టీస్లో ఉండాలి. ఈ పాటికి ఎప్పుడో ఉండాలి. ఎందుకంటే ఈ సమాజం ఇంత పాడైపోవడానికి కారణం మరి పసిపిల్లలండి, 5 ఏళ్ల పిల్లలు, 6, 7, 14 సంవత్సరాల వరకు నెలల పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియదు. అంటే అలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అది ఇంకా మనం అసలు సభ్య సమాజంలో మాట్లాడే పరిస్థితి లేదన్నమాట. దాని గురించి ఏడుపు ఒకటే తక్కువ మనకి. నెక్స్ట్ ఆలోచిస్తే ఏంటి, వాట్ ఈస్ హర్, చచ్చిపోతున్నారండి వాళ్ళు. అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఓర్చుకుంటారు? ఆ నెలల పాప, సంవత్సరాల పాప, 5 ఏళ్ల లోపు పాప ఈ కిరాతకమైన పని చేసినప్పుడు చచ్చిపోతున్నారు. అందుకనే చనిపోతున్నారు. ఆడపిల్లలకి అస్సలు సేఫ్టీ లేదని ఘోషించి ఎన్ని ఫోక్స్ చట్టాలు ఇవన్నీ వచ్చినా కూడా దొరికినవి ఏవో ఆ సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నడిచిపోతున్నాయి. కానీ లేకపోతే ఇందులో మనలో మార్పు రావాలనేదే కరెక్ట్. ఎన్ని చట్టాలు చేసినా, ఇన్ని కోట్లని, ఎంతమంది న్యాయవాదులని వీటికి సపోర్టింగ్గా మాట్లాడతారు చెప్పండి. ఇన్ని చట్టాలు చేస్తే దొంగచాటు వ్యవహారాలకి ఏం చేస్తారు చెప్పండి. మనకి బయటకు రాని ఎన్నో ఉన్నాయి. ఇంట్లో కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మామయ్య అని, సొంత బావ అని, ప్రెగ్నెన్సీ చేసి వదిలేసి చెప్తే అని, తర్వాత ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎంత అరాచకం సృష్టిస్తున్నారు అసలు. ఇదంతా ఫస్ట్ చెప్పాలంటే ఒక రకంగా మీడియాలో, ఇప్పుడు యూట్యూబ్లు అనుకోండి, సినిమాలు అనుకోండి, ఏమైనా ఇక్కడేం జరిగిందో మేము అక్కడ చూపిస్తున్నాం అంటున్నారు. కానీ అక్కడ అది సినిమా వలన అది ఇంకా ఎక్కువగా కనపడుతుంది 10 మందికి. అన్నీ మొత్తం ఏదైతే సమాచార వ్యవస్థ నెగటివ్గా చూపించబడుతోందో మనకి, మన బుర్ర కూడా 10 సార్లు మనల్ని మనం ఒక్కసారి నిందించుకోండి. ఆత్మనింద మహాపాపం అంటారు పరనింద కంటే. మనల్ని మనం నువ్వేం బాలేవు, నువ్వేం బాలేవు అంటే రేపొద్దున అసలు నేను ఏమీ బాలేను, వేస్ట్ నేను అని ఎవరి ముందు కూడా కనీసం పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకుని వచ్చే ఇది కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మన సైకలాజికల్గా మన నెగిటివిటీ ఎంత పనిచేస్తుంది చూడండి. నాకు ఆకలి కావట్లేదు అంటే అదే అవుతుంది. సో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి గుడ్ ఫీడింగ్ నెగిటివ్ ఫీడింగ్ తెలియకుండా మొత్తం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడం కోసం చేసే అనేకమైనవి నెగిటివ్ ఫీడింగే వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్తుంది. మంచి ఎప్పుడు వెళ్ళదు. ఇదే మెయిన్ పార్ట్. చెడు అనేది చాలా తొందరగా పాకుతుంది సమాజంలో. మంచి చాలా సినిమాల్లో చెడు ఎక్కువ చూపించి లాస్ట్లో గౌతమ్ బుద్ధుడు మెసేజ్ ఇస్తారు. ఏంటి వాట్ ఈస్ ఆ గౌతమ్ బుద్ధుడి మెసేజ్ ఇచ్చేటప్పటికి లేచి వెళ్ళిపోతారు ప్రేక్షకులు. ఎందుకంటే అయిపోయింది సినిమా. ఆ లాస్ట్లో చదివేదో ఏదో కంటెంటో వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ నుంచి ఒక మంచి అలవాట్లు ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకే నేర్చుకోవాలి. మంచి సంస్కారం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకే నేర్చుకోవాలి. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఆడపిల్లలకి 100% నేర్పాలి. మగపిల్లలకి ఏం చెప్పాలి, నీకు అక్క, చెల్లి, అమ్మ, పిన్ని, అత్తయ్య వీళ్ళే ఉంటారు మన చుట్టూ. వేరే రకంగా మనం వాళ్ళతో బిహేవ్ చేయకూడదు. వాళ్ళంతా మనవాళ్ళు. పాపం, అయ్యో, జాలి, దయ, ప్రేమ ఇలాంటివన్నీ ప్రతి చోట మనం వాళ్ళకి ఎత్తి చూపుతుండాలి. అబ్బాయిల్ని గైడ్ చేయాలి. వాళ్ళే కదా రేపొద్దున పెద్దవాళ్ళే ఇలాంటి పనులు. ఇలాంటి వాళ్ళు పేరెంట్స్ గానో లేకపోతే తండ్రులు గానో ఉన్నప్పుడు పిల్లలు కొడుకు ఉంటే వాళ్ళ నాన్న ఏం చేస్తే అదే కరెక్ట్ అనే పాయింట్ లో ఖచ్చితంగా. ఇప్పుడు మన ఉదంతాలు ఎన్ని లేవండి, ఎన్ని వాళ్ళ ఫ్రెండ్స్ లో లేకపోతే అన్నయ్యో లేకపోతే బయట మా అన్న అదే కరెక్ట్, మేము అదే చేస్తాం. అబ్బాయిలు ఎక్కువ ఇలాంటి నేచర్ అనేది గమనిస్తాం. అదే చెడుకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది. అదే వాళ్ళు చేస్తే తప్పులేంది, నేను చేస్తే తప్పేంటి, మా నాన్న చేస్తే తప్పులేంది, నేను చేస్తే తప్పేంటి. ఇప్పుడు దాన్ని మనం సమర్థించాలా, విమర్శించాలా, ఖండించాలా? తప్పు తప్పేరా బాబు, నాన్న చేసిన తప్పే, కొడుకు చేసిన తప్పే. కాబట్టి తప్పు చేయకుండా చూసుకో. ఆ తప్పుని థాట్ రాకుండా థాట్నే ఆపేసాయి అక్కడితోటి. ఇది తప్పు, దీనివల్ల పర్యవసానాలు చాలా ఉంటాయి. ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి, 2 ఉండాలి.
అవి ఉన్నప్పుడే మనిషి మనుగడ సాఫీగా కొనసాగుతుంది, ఇలాంటి నేర ప్రవృత్తులు లేకుండా. ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తర్వాత పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా ఫస్ట్ ఇదేదో చేస్తే మనకు ఏదో ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఒక రకం అయితే, తెలుసో తెలియకు కాదు అన్ని తెలిసి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఒక ఫన్నీగా చేద్దాం ఏమవుతుంది, ఇప్పుడు కాలేజ్ ర్యాగింగ్ కూడా అంతే, వ్యంగ్యంగా ఏదో తీసేద్దాం సరదాగా అని అనుకున్నది కూడా అది సిన్సియర్ గా వెళ్ళిపోయి చాలా సెన్సిటివ్ పాయింట్స్ దగ్గర అది ఆ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అక్కడ. ప్రోత్సహించే కొద్దీ తప్పుడు దారిలోకి వెళ్ళటము, ఇంకా దాన్ని డెప్త్ గా దాన్ని ఇది చేయటము, చివరికి కెరీర్ పాడు చేసుకోవటం. ఇది ఒక కైండ్ అండి. ఇప్పుడు వరకు మనం మాట్లాడిన పాయింట్ ఏంటంటే చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి తెలుసో తెలియకో వాట్ ఈస్ ద సొసైటీ అని తెలియకుండా వాళ్ళు ఇలా ఉంటున్నారు అనేది ఒక పాయింట్. సరే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తాము, సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుందాం. మరి చదువుకోవడానికని బయటకు వచ్చి జాబులు చేయడానికి బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకు కొంచెం ఎక్కడో విచ్చలవిడితనం పెరిగిపోయింది అనే పాయింట్. దారుణం అనాలా లేకపోతే మన దరిద్రం అనాలో నాకు తెలియదు. కోర్టులు కూడా లివింగ్ రిలేషన్స్ కి సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివి ఇవ్వడం వల్ల ఇంకా మనం పెళ్ళనే సాంప్రదాయం పెట్టుకోవడం అవసరమా? ఎందుకు ఉండొచ్చు కదా, ఎందుకు ఈ పెళ్ళి, ఎందుకు ఈ ఫ్యామిలీ కలిసి ఉంటుంది, ఎందుకు ఎంజాయ్ చేయడానికి చూపిస్తున్న వాళ్ళు బాధ్యతలు తీసుకోవడానికి మరి లివింగ్ రిలేషన్షిప్ లో బాధ్యతలు తీసుకోవట్లా. కేవలం ఇక్కడ మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు ఈ విషయాన్ని. బాగుంది టాపిక్, బాగుంది. దీన్ని రెండు రకాలుగా ఆలోచన చేయొచ్చు. పూర్వకాలంలో రాజులు బహిర్గతంగా 10 మంది భార్యలను పెళ్లి చేసుకునేవాళ్ళు. ఓకే, అప్పుడు వాళ్ళ మహారాణులు అనేవాళ్ళు, ఆయన చేసే చాలా గొప్ప పరిపాలన అనేవాళ్ళు, చాలా చేసేవాళ్ళు. అలాగే ముస్లిం దీంట్లో కూడా అలాగే ఉంది, బహుభార్యత్వం ఉంది, అది ఉంది. ఇప్పుడు తెస్తే ఏం తప్పు? ఇంతకు ముందు వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి పాతదానంలోనే ఉండి అండ్ అట్ ద సేమ్ టైము ఇళ్లలో కూడా మరిది, వదిన, అన్న, జాయింట్ ఫ్యామిలీలో ఎంత అరాచకం ఉందో తర్వాత అది న్యూక్లియర్ సెంట్రిక్ వచ్చేసింది. సింగిల్ ఫ్యామిలీ, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీకి వచ్చేసాం. ఎందుకంటే అక్కడ ఉండేది భరించలేక, ఎందుకంటే బావ మరదల పైన అత్యాచారం చేయటం, ఏదో సంథింగ్ వరది అదర్ ఒక జోనర్లో అలా జరిగింది. తాతయ్య మనవరాలని ఇది చేయటము, అవన్నీ. అప్పట్లో మీడియా లేదు, అప్పట్లో ఫోకస్ చేసేవాళ్ళు లేరు. అప్పుడు కూడా ఉంది, ఎప్పుడైనా ఉంది. మనిషి యొక్క చెడు ప్రవర్తన అనేది ఎప్పుడైనా ఉంది. అందుకే ప్రతి సంవత్సరం మనము ఫెస్టివల్స్ చేసుకుంటూనే ఉంటాం కదా. చెడు పైన మంచి గెలిచింది, చెడు పైన మంచి గెలిచి, ఎప్పటికీ చెడు గెలవదు. ఇది మన ఫెస్టివల్స్ చేసుకోవడం. ఫోన్ చూడటం ఎంతసేపు చూస్తున్నావు మర్చిపోయినట్టు మంచి గెలుస్తుందనే పదాలని కూడా అదేదో దీపావళి అంటే లైట్ అంతే సింపుల్ గా అయిపోతుంది. కానీ వెనకాల చూడండి, విజయదశమి చూడండి, 9 అవతారాలు అమ్మవారు ఎత్తుతుంది. 9 అవతారాల్లో కూడా శాంతి కోసమే ఆవిడ ఇదవుతుంది. చెడు పైన మంచి గెలిచింది అని చెప్పుకోవడానికే మనకి 9 అవతారాలు వచ్చాయి, అమ్మవారి అవతారాలు. అలాగే దీపావళిలో లేడీ కూడా అవసరమైతే ఆదిపరాశక్తి అవుతుంది అని చెప్పి, సత్యభామ జంటికి హెల్ప్ చేస్తుందని చెప్పి అది కూడా మనం చేస్తాం. అలాగే గణపతి నవరాత్రుల్లో ముస్లిమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ చేసి ఇదంతా మన భారతదేశం అంతా ఒకటే, భారతీయులు, హిందూ, ముస్లిం, బాయి అందరూ అప్పుడు స్టార్ట్ అయింది. కలిసి ఉందామనే దాంట్లో ఇదైంది. ఇప్పుడు మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్కి వద్దాం. లివ్ ఇన్ రిలేషన్లో ముందు నుంచి ఉన్నది ఏంటంటే అప్పుడు అక్రమ సంబంధాలు అనేవాళ్ళు. దీనికి లివ్ ఇన్ రిలేషన్స్కి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్. అమెరికాలో చాలా కామన్ అంటారు. ఇది కల్చర్ని బాగా ఫస్ట్ అసలు అతికించుకోవడంలో మనంత ఫాస్ట్గా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ చాలా మందిని మనమే పంపించాం. వెళ్ళండి, డబ్బు సంపాదించండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదగండి, కోట్లు సంపాదించండి. ముందు ఇక్కడి నుంచి చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ రిపెంట్ అవుతున్నారు, పిల్లలు మా దగ్గర ఉండట్లేదు అని. ఉపయోగం ఫస్ట్ మనం అక్కడికి పంపించి వాళ్ళు అక్కడి నుంచి టింగ్లీష్ అని మాట్లాడుకుంటూ తెలుగుని నాశనం చేసి ఇంగ్లీష్ని తెలుగుని కలిపి మాట్లాడుతుంటే ఆహా అమెరికాల కల్చర్ అని చెప్పి ఆనందపడుతున్నారు. అంతవరకే. అక్కడ ఏదైతే కల్చర్ ఉందో ఇక్కడికి అడాప్ట్ చేసుకున్నాం, మెల్లగా తెచ్చుకున్న తర్వాత నుంచి పిల్లలు మాట వినడం మానేశారు. అక్కడ 12 ఏళ్లకే వదిలేస్తారు కదా, ఇక్కడ కొంచెం ఉద్యోగం రాగానే వదిలేస్తున్నారు. లేదా చదువు కొంతవరకు వచ్చేసి బీటెక్ వచ్చేస్తే 21 years వచ్చింది, ఓకే మనవాడు మంచివాడైపోయాడు, లేకపోతే మన అమ్మాయి మంచి అమ్మాయి అయిపోయింది, ఇంక వాళ్ళే చూసుకుంటారు. అక్కడి నుంచి స్వతంత్రత వచ్చింది వాళ్ళకి.
ఆ స్వాతంత్రం ఎలా వచ్చింది? ఫైనాన్షియల్ స్వాతంత్రం. ఫస్ట్ ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్థిరపడ్డారు అనుకోండి, ఎవరి మాట వినకపోవడం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. అయితే ఎంతవరకు వింటారు పేరెంట్స్ మాట, ఎంతవరకు తన మాట తను వింటారు, ఎంతవరకు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ముందుకెళ్ళడం ఉంటుంది. మంచికి వెళ్తారా చెడుకి వెళ్తారా అనే విషయం. సో ఫైనల్గా వాళ్ళు అప్పుడు థింక్ చేయడం, నాకు తగిన పార్ట్నర్ని మనం ఎంచుకుందాము అని. అయితే పక్క వాళ్ళ ఎదుటి వాళ్ళ విడిపోయిన వాళ్ళు అలా ఇలా చూస్తుంటారు. విరక్తి కలిగిపోతుంది పెళ్లిపైన. విరక్తి కలిగినప్పుడు ఏమవుతుంది? పేరెంట్స్ ఫోర్స్ అయితే ఉంటుంది, పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో అమ్మాయి, లేకపోతే ఏజ్ అయిపోతే ఎవరు, ఇది ఎవరు, అది. సో అప్పుడు ఏదో ఒకళ్ళని చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్ పై, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో, నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతా, మన ఇద్దరం ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే వీఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాబట్టి మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు. మీ పేరెంట్స్కి వద్దు, మా పేరెంట్స్ ఉంటే మాత్రం చెప్తూ కొడతారు. నిజం చెప్తున్నాను, ఇవన్నీ ఎవరు ఎంకరేజ్ చెయ్యరు పిల్లలకి. వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి నూతిలో పడేసి అప్పుడు లాగడం ఎందుకు? పడేసిన తర్వాత, పడేస్తున్నప్పుడే ఆలోచించాను, నూతిలో పడేస్తే వాళ్ళు బయటికి రాలేరు ఒంటరిగా అని. సో మన వాళ్ళు ఎవ్వరూ హర్షించరు, ఎంకరేజ్ చెయ్యరు. అయితే వీళ్ళు చేసే దొంగచాటు వ్యవహారం మాత్రమే ఈ లివ్ ఇన్ రిలేషన్ ఫస్ట్. దాని తర్వాత వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటారు, బాగుంటే వెల్ అండ్ గుడ్. అక్కడేవో ఆత్మహత్యలు జరిగిపోయి, అక్కడేవో అత్యాచారాలు జరిగిపోయి, అక్కడ ఉన్నప్పుడు మీడియా వెలుగులోకి తీసుకొస్తుంది, వీళ్ళు లివిన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇలా జరిగింది అని. రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటంటే, కరెక్ట్గా లివిన్లో బెంగళూరులో జరిగిన ఇష్యూ అది. 10 రోజుల్లో 2 బాడీస్ అక్కడ కనిపిస్తున్నాయి, డెడ్ బాడీస్. మరి ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది దాంట్లో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉంటాయి. సో ఈ లివిన్లో కుటుంబం లేకపోతే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, హోటల్ గది తీసుకున్నట్టే, అంతే కదా. వాళ్ళ ఫ్రెండ్ రావచ్చు, ఈ అమ్మాయి ఫ్రెండ్ రావచ్చు, ఆ అబ్బాయి ఫ్రెండ్ రావచ్చు, వాళ్ళకి వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ క్లాషెస్ రావచ్చు, గొడవ పడవచ్చు, వాళ్ళు వచ్చి ఏదో గొడవ చేయొచ్చు. ఇలాంటివన్నీ అయినప్పుడే చివరికి వాళ్ళ జీవితాలే ముగిసిపోతాయి. ఈ లివింగ్ వలన ఆ తాత్కాలికమైన ఏదో కొంచెం సేపు అండర్స్టాండింగ్, ఒక 1 year హ్యాపీ ఉంటారో 6 నెలలు హ్యాపీ ఉంటారు, వాళ్ళ జంట యొక్క అండర్స్టాండింగ్ పైన ఆధారపడుతుంది తప్ప ఇది శాశ్వతం అయితే కాదు లివింగ్ రిలేషన్ అనేది. యూజ్ ఏంటి అని ఎందుకు క్వశ్చన్ చేసుకోరు? యూజ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, లివింగ్ రిలేషన్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉంటాం, నిన్ను నేను క్వశ్చన్ చేయను, నన్ను నువ్వు క్వశ్చన్ చేయొద్దు, వీలైతే సహకరించుకుందాం, వీలు కాకపోతే విడిపోదాం, సో వాట్, సో సినిమా నచ్చితే చూద్దాం లేకపోతే లేదు, అంతే. అదే కదా అమెరికాలో ఇప్పుడు 6 months ఒకళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎన్నిసార్లు డైవర్స్ తీసుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. సో అది మనం అడాప్ట్ చేసుకుంటున్నాము అంటే వాళ్ళన్న నయం అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని కంప్లీట్గా మ్యారిటల్ రిలేషన్లో వచ్చి కంప్లీట్ అండర్స్టాండ్స్తో కోర్ట్ పర్మిషన్తో డివోర్స్ తీసుకుంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఎలా, ఎంతవరకు అంటే కనీసం వాత పెట్టుకోవడం కూడా సరిగా రావట్లేదు, పిల్లలు చూస్తున్నాక వాత అంతే అంతే మనకి బయటికి వస్తున్నాయి, అంతే కదా బయటికి వస్తున్నట్టు. ఇప్పుడు ఇష్యూస్ అన్నవే అవి ఎవరు హర్షిస్తారు? సమాజం హర్షించదు, వేలెత్తి చూపుతుంది, పేరెంట్స్ ఏడుస్తారు, బాధపడతారు, బయటికి చెప్పలేరు, ఇలాంటివి చెప్పుకుంటే సిగ్గుచేటు అనుకుంటారు. పరువు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ ఏంటి రేపొద్దున ఒకవేళ విడిపోయిన తర్వాత అయినా సరే పెళ్ళిళ్ళు వీళ్ళకి జరుగుతాయా, వాళ్ళకి జరుగుతాయా? అబ్బాయికి జరగవు, అమ్మాయికి జరగవు. ఒకవేళ జరిగినా సరే ఆ పాత జ్ఞాపకాలన్నీ ఎక్కడికి పోతాయి? చేసిన పాపం చెబితే పోతుందని చెప్పాల్సిందే బయటికి, ఎప్పుడొకప్పుడు రిపెంట్ అవ్వాల్సిందే. ఆ లైఫ్ వల్ల ఉన్న లైఫ్ పాడైపోతే అది సమాధి చేసుకోవాల్సిందే, లైఫ్ అంతా భారాన్ని మోయాల్సిందే. డివోర్స్ తీసుకోవడానికి లివిన్స్ కారణం అంటే మీరేమంటారు, అవునంటారా కాదంటారా? డివోర్స్ తీసుకోవటానికి ఒక కారణం ఎస్ ఎగ్జాక్ట్లీ, మీకు అర్థమైపోయింది. లివిన్ అనేది ఒక కారణం మాత్రమే. డైవర్స్ తీసుకోవడానికి మెనీ రీజన్స్, ఒక్క రీజన్ తో చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, టూ మెనీ కన్స్టెంట్స్, టూ మెనీ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోతే, కాంప్రమైజింగ్ నేచర్ లేకపోతే, అండర్స్టాండింగ్ లేకపోతే, లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే, ఈ 4 conditions అప్లై చేసుకోండి. ఇంకేం లేదు లైఫ్లో, ఈ 4 వైవాహిక జీవితం వరకే చెప్తున్నా. మన పూర్వీకులు చాలా తెలివిగా ఖచ్చితంగా పాతివ్రత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. హిందూ కల్చర్ లో ఎగ్జాక్ట్లీ, వేరే కల్చర్స్ లో కూడా గుడ్ ఉండొచ్చు, బట్ ఏంటి హిందూ కల్చర్ లో తీసుకుంటే ఏంటంటే, నువ్వు భక్తితో దేవుడి దగ్గరకు వెళ్ళి ఎన్నో పూజలు చేసిన దానికంటే కూడా భార్యాభర్తలు కలిసి ఉండడం, కేవలం ఆ భర్తతోనే భార్య వాళ్ళ జీవితాన్ని గడపడం,
ఎన్ని ఉన్నా సర్దుకొని పోవడం నేర్పించినప్పుడు అంటే అక్కడ భర్త కూడా అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నాకు అనిపించింది చెప్తున్నది పురాణాలు ఉందని మీరు కూడా జస్టిఫై చేయాలి అంటే అమ్మాయిలే ఇలా ఉండాలంటే సీరియస్లీ అబ్బాయిలు కూడా ఉండాలి. అయ్యో ఇప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సైనేషు రంభ అని చెప్పి మనకి మాత్రమే అందరూ ఇదే చెప్తారు, అమ్మాయిలకే చెప్తారు, అబ్బాయిలకి ఇంతకంటే ఎక్కువ ఉన్నాయట. అంటే అబ్బాయిల గురించి కూడా రీసెంట్ గా నేను ఒక శ్లోకం విన్నా, అంటే నిజంగా మన సాంస్క్రిట్ లో దాన్ని ఎవరు డెవలప్ చేయరు, పురుషాధిక్య సమాజం అని ఊరికే అనలేదమ్మా. దీన్ని మ్యాన్ ఒక మనిషి చేస్తే, నిజం చెప్తున్నాను, ఒక అబ్బాయి తప్పు చేస్తే వేరే వెధవా నెక్స్ట్ టైం నుంచి చెయ్యకు, ఇప్పుడు ఏదో చేసావు కానీ తప్పో ఒప్పో సారీ చెప్పు అయిపోయింది, రేపటి నుంచి నువ్వు మంచివాడిగా మారిపోవాలి అంతే అని చెప్పి అక్కడితోటి తూతూ మంత్రంగా వాళ్ళని పక్కకు పెడతారు. అనుకుంటున్నా చెప్పండి. వంశం పరువు నా ఇల్లు అనేది అంటే ఆడపిల్లలకి అది ఉండదు, నువ్వు వేరే ఇంటికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద ఓన్లీ పాయింట్ అని నాకు అనిపించింది. అదే ఎగ్జాక్ట్లీ అవును, మరి అదే కదా పురుషాధిక్య సమాజం అనేది, దాన్నే కదా మనం ఇప్పుడు తీసుకొస్తున్నది. తల్లి తండ్రి వాళ్ళకి నిజం తెలిసిన అప్పటి వరకు వాళ్ళు సౌమ్యులైన ఎగ్జాక్ట్లీ ఒక్క విషయంలో మా అబ్బాయి రామచంద్రుడే శ్రీకృష్ణుడు కాదు అని ఏదో వల్ల వేసుకుంది, ఏదో మాయ చేసింది, ఏదో డబ్బు కోసం వచ్చింది అని ఆ అమ్మాయిని అంటారు కానీ ఈ అబ్బాయిని అన్నారు. రెండు చేతులు లేని చప్పట్లు ఎలా అవుతాయండి? ఏదో ఒకటి జరిగింది కాబట్టే రెండు వైపులు అయితే అందులో 60%, 20%, 40% అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విషయం. కొంతమంది అబ్బాయిలు చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివి. ఎందుకంటే అమ్మాయి నా లైఫ్ లోకి వస్తుంది నేను చూసుకోవాలని రెండు బ్యాలెన్స్ చేసుకోలేక సతమతమయ్యే అబ్బాయిలు కూడా ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ హైపర్ అయిపోతున్న టైంలో వాళ్ళు ఫేస్ చేస్తారనమాట. 100 కంటే 150% ఎక్కువ అమ్మాయిలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది, అబ్బాయిలకి లేదు. ఒక మాట మాట్లాడలేదు అబ్బాయికి అసలు అవకాశం లేదు. ఒకనొక టైంలో అమ్మాయిలే ఈ రూల్స్ బ్రేక్ చేశారు కదండి, అమ్మాయిలు బయటకు వచ్చారు. ఇప్పుడు ఫేస్ చేస్తుంది అబ్బాయిలు అనేది మారిపోయింది జనరేషన్. ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలకు వంట వచ్చా అని అడుగుతుంది అమ్మాయి. ఫస్ట్ మాట ఇదే నిజం. నాకు టైం ఉండదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ది, నాకు నైట్ టైమ్స్ షిఫ్ట్, మార్నింగ్ టైమ్స్ లేవలేను, నాకు వండి పెడితే నేను తింటాను, చేస్తారా మీరు వచ్చా అని అనగానే షాక్ అయిపోయిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అందుకనే సైలెంట్ అయిపోయారు, సైలెంట్ అయిపోతున్నారు. ఇంకోటి కూడా మనం కూడా కనట్లేదు కదమ్మా, అబ్బాయిలను అయితేనే కంటామంటున్నాం, అమ్మాయిలు కనట్లేదు కదా. చాలా మంది మరి ఎందుకు మనలో మార్పు వచ్చిందా? అమ్మాయిలు కనడం దగ్గర నుంచి అమ్మాయిలకి శాపమే, కనడం దగ్గర నుంచి అమ్మాయిని కనాలా వద్దా, చిన్నప్పుడు దాన్ని పెంచాలా లేదా? మార్పు వచ్చింది అని అంటే కనీసం ఒక 18 ఏళ్ళు గడిపిన తర్వాత లైఫ్ ని వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తప్ప నాకు తెలిసినంత వరకు దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ అదర్వైజ్ ఏ రకంగానూ వాళ్ళకి స్వాతంత్రం రాలేదు. ఇది కూడా రాసి పెట్టుకోండి. 100% చేసిన ప్రతి దాన్ని ఎద్దేవా చేయటం, అసలేమీ రాదు అని వాళ్ళకి నిరూపించటం. అలాగే అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న అమ్మాయి కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నా లైఫ్ ఏం బాగాలేదు, ఎంత డబ్బు ఉంటే ఏమిటి అని డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది ట్రూ. నేను ఎంత చేసినా మా ఇంట్లో నన్ను అసలు హర్షించరు, నన్ను హ్యాపీగా ఉంచరు, ఏదో ఒక ఇది పెడుతూ ఉంటారు. నేను మొత్తం తీసుకొచ్చి డబ్బు వాళ్ళకే ఇస్తాను, అయినా కూడా నా ఇంట్లో నాకు స్థానం లేదు, నేను ఏదైనా అడిగి లేదు. సో ఆ ఇండిపెండెన్స్ తీసుకోవడం కూడా ఒక కళే. ఆ అమ్మాయి పాపం ఇది ఫేస్ చేసేవాళ్ళండి. ఇంకొన్ని కుటుంబాలు ఉన్నాయి, మా కోడలు మాకు ఏమి ఇవ్వదండి, పైసా కూడా ఇవ్వదండి, మా ఆవిడ వండి పెడితే తింటుందండి, మా అబ్బాయి గదిలోకి వెళ్తే కూడా ఆ అమ్మాయి పర్మిషన్ ఉంటేనే మా అబ్బాయి చెయ్యైనా వెయ్యాలి సంసారం చేయటానికి, ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భాలు ఎంతకని ఓర్చుకోవాలండి. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను చాలా లేదు, అస్సలు కానే కాదు. ఇప్పుడు సమానత్వం అనేది రెండిట్లో ఉండాలి, హ్యాపీనెస్ అనేది ఇద్దరికి కలగాలి. కరెక్ట్, మీరు మాట్లాడుతుంది నాకు ఇప్పుడు కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పాయింట్స్ లో మీరు కరెక్ట్ గా డీల్ చేస్తున్నారు సబ్జెక్ట్, ఎవరిది రాంగ్ ఎవరిది రైట్, డీలింగ్ మీది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నలిగితే ఇటు నలిగిపోతున్నారు అమ్మాయిలు, లేదంటే ఇలా చెడిపోతున్నారు, అబ్బాయిలతో సహా చెడిపేస్తున్నారు. సో చాలా థిన్ లేయర్ ఉంది. థింక్ అబౌట్ ఇట్ అంట. నేను అమ్మాయిలని అదే అంట, అబ్బాయిలని అదే అంట. నువ్వు అడ్జస్ట్మెంట్ ఎంతవరకు అవ్వాలి, ఎంత ఎక్స్టెంట్లో నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పోనంత వరకు నువ్వు అడ్జస్ట్ అవ్వు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంటే ప్రిటెండ్ చేయి, నాకు బాధ కలుగుతుంది, నువ్వు ఇలాంటివి మాట్లాడకు,
మన ఇంట్లో ఇలా చీలిపోతే సంసారాలు, ఇలాంటివి ఆలోచించు, చదువుకున్న దానివి అని తెలియచేయాలి మూర్ఖత్వంతో ఉన్న భార్యకి. లేదు అంటే అడ్డదారిలో వెళ్తున్న భర్తకి, ఇదిగో నువ్వు ఇలాంటి వ్యసనాలకి లోనయ్యి చేస్తే బాగుండదు. మీరు మాట్లాడుతుంటే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇప్పుడున్న జనరేషన్ లో కూర్చొని మాట్లాడుకునే ఫ్యామిలీస్ కూడా అందుకే అంటున్నాను, అలాంటి లేవు కాబట్టి డైవర్స్ కి పరిగెత్తున్నారు. ఫోన్ లో చూసుకోవడం, ఫోన్ లో మెసేజ్ పెట్టుకోవడం, ఫోన్ లో బ్రేక్. ఇంకో విషయంలో ఫోన్ అనేది ఒకందుకు మంచిదే, అది కూడా చెప్తున్నాను వినండి. కూర్చుని మొగుడు పెళ్ళాలు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మొదలుపెట్టి ఏవి మాట్లాడతారు? పెళ్లి కాక ముందు కానీ పెళ్లి అయిన కొత్త రోజుల్లో ఉన్నట్టుగా నువ్వు ఇలా అందంగా ఉంటావు, ఈ చీర కట్టుకో, లేకపోతే నువ్వు ఈ షర్ట్ వేసుకో, నేను తెచ్చింది గుర్తుందా, ఇవన్నీ మాట్లాడుకున్నంత వరకు వాళ్ళిద్దరు విడిపోరు, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు, సమానత్వంగా ఉంటారు. అంతా నేను నీకు ఇది కొనిచ్చాను, నువ్వు నాకు అంత మంచి మాట్లాడుకున్నంత వరకు ఏమీ కాదు. ఏంటి మీ అమ్మ పెళ్ళిలో అలా అంది, ఏంటి మీ నాన్న ఆ భోజనం పెట్టాడు, మీ చెల్లెంటి ఇలా అంది, మొదలు పెడతారు చూడు చుట్టుపక్కల వాళ్ళ గురించి, లేకపోతే వాళ్ళు ఇలా అన్నారు, అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అందుకే థర్డ్ పర్సన్ గురించి మీరు మాట్లాడదు. అసలు థర్డ్ పర్సన్ వీళ్ళిద్దరు డిస్కషన్ లో రావద్దు, రూల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేసి చూడండి. అసలు నేను అదే చెప్తున్నాను, నేను టిప్స్ ఎన్నో ఇద్దామని అనుకుంటా దంపతులకి. ఆ టిప్స్ లో ఒకటేంటంటే, ఎప్పుడు పెళ్ళాన్ని పొగడండి. ప్రతి రోజుకి ఒక్కసారన్నా పెళ్ళాన్ని పొగడాలి, సరిపోతుంది. ఒక్కసారి ఆ ప్రేమ, ఆ అభిమానంతో ఆమె ఏమైపోతుందంటే, నా భర్త నా సంసారం, ఇట్స్ మైన్ అని డెడికేట్ అవుతుంది. అంటే మన అనేది రిసీవ్ చేసుకోవడానికి ఓన్లీ అండ్ హోల్ అండ్ సోల్. బయట వాళ్ళు 100 మంది నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావు అని అన్నా, ఒక్కసారి భర్త దగ్గరికి తీసుకుని యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ మై లైఫ్ అని అనమానండి, ఇంకా అసలు ఆమె దాసి అయిపోతుంది చెప్పాలంటే. అలాంటివి నోట్లో నుంచి రావు మనకి. బయట వాళ్ళు అయితే భలే పొగుడుతాం. బయట వాళ్ళు అసలు మామూలుగా ఉంటేనే పొగుడుతాం. ఇంక వాళ్ళు ఏదైనా కొంచెం హంగామా చేశారంటే అసలు ఓ సూపర్, అసలు ఇది రాదు అదొచ్చు. కాదండి ఆవిడ రిసీవ్ చేసుకోదండి అని నువ్వు అని చూడరా బాబు, చేసుకున్నది 4 రోజులు సీరియస్ అవుతాయి, 5వ రోజు అని ఏంటి బటర్ పూస్తున్నారు మీరు, మీకు ఏమైనా చేసి పెట్టాలా అంటది ఆవిడ. మహా అయితే కొంచెం తెలివైంది, స్మార్ట్ అయింది అంటే. అయితే ఏంటి బటర్ పూస్తున్నంటే, కాదే తల్లి ఇది పరిస్థితి, ఎంత కష్టపడుతున్నావు నువ్వు ఇంత సంపాదించుకొస్తున్నావు, ఇది మనది కదా, ఏం చేయమంటావు చెప్పు. దీంతో ఈగోని కొంచెం పక్కన పెట్టాలి మగవాడు కూడా. నేను చెప్పింది భార్య వినాలి అనేది ముండి పట్టు పక్కన పెట్టాలి. ఎందుకంటే మా నాన్న మా అమ్మ మా నాన్న చెప్పింది వింటుంది. ఇది కొంచెం ఇక్కడ సీరియస్లీ ఇది మెయిన్ పాయింట్. ఇదే మెయిన్ పాయింట్. జనరేషన్ మారుతుంది, మొబైల్ ఫోన్లు ఎలా కొనుక్కుంటున్నారు, అప్డేటెడ్ వర్షన్స్ కొంటారు, కానీ అది మాత్రం ఓల్డ్ వర్షన్ కావాలంటే ఎట్లా కుదురుతుంది? అది ఓల్డ్ వర్షనే కాదు, అదే సనాతన ధర్మం. రగ్ మే హే అంటారు చూసారా, కణకణాల్లో మనకి ఆ సనాతన ధర్మం ఉంది. పెళ్ళం పతివ్రతగానే ఉండాలి, బయట వాళ్ళు ఎలాగైనా ఉండండి, నాకు అనవసరం. ఓకే సరే, మీరు వర్డ్ యూజ్ చేశారు కాబట్టి నాకు అనుకున్న పాయింట్లో ఇంకో పాయింట్ తీసుకొస్తాను. పెళ్ళైపోతుంది, వాళ్ళతో చక్కగా ఉంటారు, ఆడవాళ్ళకు మగవాళ్ళకు భార్యాభర్తలు ఎవరొకరికి బయట వేరే ఒకళ్ళ మీద వ్యామోహం కలుగుతుంది. ఇంతకుముందున్న పరిస్థితులు అయితే తప్పు. మరి కోర్టులే చెప్పేసాయి హ్యాపీగా బయట మీకు ఎవరిదైనా రిలేషన్లో ఉన్నారంటే ఉండండి. వాళ్ళు చాలా తెలివిగా కోర్టు డెసిషన్ తీసుకుంది. ఏంటి, మీరు ఉండండి అమ్మ, మాకు ఇబ్బంది లేదు, గొడవలు పడితే మేము యాక్షన్ తీసుకుంటాం అంతే. నేనేమంటానంటే, గుడ్డగాల్సిన ఎత్తు మీద వేసి పక్కకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అది అలా అనిపిస్తుంది, కానీ కోర్టు చాలా తెలివైంది. ఇక్కడ ఈ పాయింట్ ని కూడా మీరు ఆలోచించారు. ఏమో అనిపించింది మీకు, ఎలా అనిపించింది? స్ట్రైట్ అవే కోర్టు ఓకే చేసింది కాబట్టి వీళ్ళందరూ విచ్చలవిడిగా వచ్చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా కాదు 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 ఓకే, దొంగచాటుగానే చేస్తారు. ఓకే, భయం, భార్య అంటే భయం. ఓకే, ఎందుకు? ఇప్పుడు బోల్డని చట్టాలు వచ్చాయి, ఏ చట్టంలో పెట్టి మూసేస్తుందో తెలియదు. ఫస్ట్ వినేది భార్య మాటే. ఎవరైనా ఆడపిల్ల ఏడిస్తే 10 మంది మగాళ్ళు వచ్చి ఓదారుస్తారు. అదే మగాడు ఏడిస్తే ఎవరేమనరు, నీ సౌను జావరా పోరా అంటారు. సో ఫస్ట్ వాడికి తెలుసు, చాలా తెలివైనోడు మగవాడు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళని మలుచుకోవటానికే అసలు ఇంత పగడ్బందీ ఏర్పాట్లన్నీ జరిగినాయి ఇప్పటి వరకు. చుట్టూ ప్రపంచంలో మగవాడి ఆధిక్యం, సొసైటీ, ఇదంతా ఎందుకు అడిగిందంటే తన ఉనికిని తాను కాపాడుకుని తన అధికారాన్ని తను చలాయించుకోవటానికి మాత్రం అతను ఉండి అలా రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాడు. సో ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న పురుషాధిక్య సమాజం అనే కాన్సెప్ట్లో ఒక పాయింట్ ఇది. సో అలా మన కోర్టు వాళ్ళని ఓపెన్గా మీరు హ్యాపీగా బాహాటంగా మీరు ఉంచుకోండి. ఒక్కరోజు ఇదే పాయింట్తో ఎవరన్నా బయటికి వస్తే, ఇప్పటి వరకు వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది?
ఇయర్స్ ఆల్మోస్ట్ ఇయర్స్ కదా. ఓకే, నేను ఈ రోజున ఈ అమ్మాయిని తీసుకొచ్చా పెళ్ళామా, ఈ రోజు నుంచి నాతోనే ఉంటుంది, నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అన్న కేసు ఏమన్నా ఉన్నాయా? ఇంపాసిబుల్. అయిపోయి ఇంక నీకు కోర్టులు ఇస్తే ఏమి, భగవంతుడే కిందకి వచ్చి ఇంకో అమ్మాయితో ఉండమని చెప్తే ఏమి, ఉన్నామని వదులుకోగలడా? వదులుకోలేడు. ఎందుకు? పిల్లలు ఉన్నారు. పిల్లలు మామూలుగా రియాక్ట్ అవ్వరు అమ్మకు అన్యాయం చేస్తే, లేదా అమ్మ నాన్నకు అన్యాయం చేసినా పిల్లలు మామూలుగా రియాక్ట్ అవ్వరు, వాళ్ళే బుద్ధి చెప్తారు. వాళ్ళకి అబాయిడ్ అయ్యే ఉన్నారు వాళ్ళిద్దరు. ఈ సీన్స్ సీరియస్లీ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ లో ఇక్కడ పేరెంట్స్ లో ఉన్న విచ్చలవిడితనాన్ని పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం, లేదా పిల్లలు పాయింట్అవుట్ చేయడం, దాని వల్ల పిల్లల మీద సీరియస్ అవ్వడం అనే కొత్త కేసులు బయటకు వస్తున్నాయి. ఇలా కూడా జరుగుతున్నాయి ఎక్కువ. ఇంకా ఇప్పుడు తెలివున్న మగవాడైతే పిల్లల కోసమైనా ఆగిపోతాడు అక్కడికి. నువ్వు ఎన్ని చట్టాలైనా పెట్టరా బాబు, నన్ను అవన్నీ సీక్రెట్ గా నేను సాగించుకుంటాను తప్ప నా భార్య ముందు నిలబెట్టి మన ఇంట్లో ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి దమ్మున్న వాళ్ళని తీసుకురండి, నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్, అలాంటి వాళ్ళు లేరనే చెప్తున్నాను నేను. నెగ్లిజిబుల్ చాటుమాటి వ్యవహారాలు 100 మందికి 100% ఉన్నాయి. చాటుమాటి వ్యవహారాలు లేకుండా లేవు, కానీ బట్ భార్య ముందర కూడా కోర్టు నాకు ఇట్లా ఇచ్చింది, నేను ఈ అమ్మాయిని తీసుకొస్తున్నాను, నీతో పాటు ఉంటుంది, సవతిగా ఉంటుంది నాతో పాటి అని చెప్పి తీసుకొచ్చి ధైర్యంగా ముందుకొచ్చి పిల్లల ముందు చేసే మగవాడు లేడు. అంత ధైర్యం లేదు. చిన్నపిల్లల విషయంలో మనం రియాక్ట్ అయ్యామండి. ఇప్పుడు వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియట్లేదు. లివిన్స్ గురించి కూడా మనం మాట్లాడుతాం, దాని వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎవరు ఎంత చాటుగా చేస్తున్న వ్యవహారం అనేది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ పెళ్లిళ్ళు అయిపోతాయి ఒక 35-40 ఏజ్ వచ్చిన తర్వాత, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అండర్లైన్ చేస్తున్నా, మెట్రోపాలిటన్ సిటీస్ లో నుంచి ఈ కల్చర్ అనేది మన వెస్టర్న్ కల్చర్ తెచ్చుకున్నదో ఏమో చెప్పలేను ఎగ్జాక్ట్ గా. ఊర్లో కూడా ఉంటాయి, బట్ నేను జనరల్ గా చెప్పేస్తాను. వీళ్ళు బయట వ్యవహారాలు నడిపిస్తూ పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారని ఇందాక మనం అవును అవును ఇది కరెక్టా? బయట వేరే వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం ఇక్కడ మనము ఇప్పుడు అనుకున్నట్టుగా ఎదురుగా ఏదైతే కంటికి కనిపించేదే నిజం, కంటికి కనిపించేది అంతా అబద్ధం. ఇది కూడా మన వాళ్ళే అన్నారు. ఎవరో చెప్తే నువ్వు కళ్ళతో చూసేంత వరకు నిజం కాదు అది అనేదే మనకి తెలుసు. ఇప్పుడు కోర్టులైనా సరే సాక్ష్యాధారాలు ఉంటేనే పరిశీలిస్తుంది, తీసుకుంటుంది కేసు కూడా. అవి లేకపోతే అసలు కేసు కూడా తీసుకోదు. సో ఈ సాక్ష్యం దొరకదనుకుని ఉన్నంతకాలం ఉంటాము. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇదే కాన్సెప్ట్ మళ్ళా వైఫ్ కానీ హస్బెండ్ కానీ సీన్లోకి వస్తే తప్ప వాళ్ళు భయపడరు, వాళ్ళు నిజం రివీల్ చేయరు. ఈ సీక్రెట్ లైఫ్ ఓకే, ఎవరికైనా ఓకే. అందరి ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే ప్రపంచంలో చాలా మందికి ఉన్నాయి. అయితే అది దేని వల్ల అయినా అయి ఉండొచ్చు. దాని వెనకాల మళ్ళీ అదొక అనాలిసిస్, ఎందుకు ఉంటాయి అసలు వాళ్ళకి అని క్వశ్చనింగ్ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది మళ్ళీ మనం వేరే దాంట్లో మాట్లాడుకుందాం తప్పకుండా. దీనిలో ఇంకొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళి అమ్మాయిలు అని నేను ప్రత్యేకంగా అనలేను, ఈ మధ్య అబ్బాయిలు కూడా తయారవుతున్నారు. ఎవరికైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారో వీళ్ళ అవసరాలు బేస్ చేసుకుని, ఎవరైతే ఫినాన్షియల్గా డౌన్ ఉన్నారో వాళ్ళని యూజ్ చేసుకోవడం. నేను ఇక్కడ అమ్మాయిలనే అనట్లేదు, అబ్బాయిలని కూడా అంటున్నాను. లేకపోతే ఇద్దరూ డెవలప్ అవ్వాలనే పాయింట్తో రకరకాల రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ లైఫ్స్ని నాశనం చేసుకుంటున్నారు అనేది రీసెంట్గా ఉన్న ఒక పాయింట్. బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, లేకపోతే మోసం చేసిన తర్వాత బయటికి రావడం చూస్తున్నాం. ఇది మన ఏన్షియంట్ టైమ్స్లో లైక్ ఒక 100 years బ్యాక్ ఉందా, డబ్బుల కోసం వేరే వాళ్ళతో ఉంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. అసలు ఏన్షియంట్ టైమ్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి, దీనికంటే దారుణాలు ఉన్నాయి. ఓకే, ఏన్షియంట్ టైమ్స్లో హిస్టరీలకి టచ్ చేస్తే భయంకరమైన నిజాలు వెలుగు చూస్తాయి. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రకమైన అరాచకం వెలుగు చూస్తుంది. అప్పట్లో కంట్రోల్ చేసే వాళ్ళు ఇంతగా ఇలా లేరు. ఇప్పుడు ఇంకా క్రైమ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ, కోర్టులు కానీ, గవర్నమెంట్స్ కానీ చాలా ట్రై చేస్తుంది, చట్టాలు పెడుతోంది, జడ్జిమెంట్లు ఇస్తోంది, చాలా చేస్తుంది. నిజంగా అప్పటికంటే ఇప్పుడు బాగున్నాం మనం. సీరియస్లీ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామా? ఎగ్జాంపుల్ ఏముంది, మనం ఇప్పుడు ఒక శిక్ష ఎట్లా ఉంటుందంటే 4 కట్ చేసేస్తారు. మన దగ్గర ఎలా ఉంది? అట్లాంటి శిక్ష ఉందా? లేదు. ఇంకా కాపాడుతున్నారు.
ఇప్పుడు ఒక ఉగ్రవాదిని కూడా కాపాడుతున్నారు, బయట నుంచి వేరే వేరే ఫోర్సెస్ ప్రెషర్స్ పెడుతుంటే కాపాడుతున్నారు. అలాంటి తీసుకుంటున్నారు. ఒక ప్రిజన్ అయిన వాడు ఆరోగ్యంగా ఉండాలంటున్నాడు, శిక్ష విధించడానికి కూడా ఆరోగ్యంగా ఉండాలంటున్నాడు. ఎంత హ్యూమన్ రైట్స్ కాపాడుతున్నారు. హ్యూమన్ రైట్స్ ఉండేవి, అప్పుడు హ్యూమన్ రైట్స్ లేవు. రాజు చెప్పిందే వేదం, అతను తప్పు అంటే తప్పే, అది ఒప్పు అంటే ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష. ఇంకేముందండి, ఇంకేముంది లైఫ్, ఇంకేముంది ఫ్రీడమ్. నువ్వు ఎంత ఫైనాన్షియల్గా ఉంటే ఏంటి, ఎంత బ్యూటీగా ఉంటే ఏంటి, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఏంటి. సో అవన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి స్వర్గం లాంటిది అంతే కదా. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ పెట్టారు, 18 years తర్వాత నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోండి, ఇంటర్ క్యాస్ట్లు చేసుకోండి, ఇంటర్ రిలీజియన్ తీసుకోండి, ఏమైనా చేసుకోండి అంటున్నారు. ఇవన్నీ ఏమంటున్నారు, నువ్వు సపరేట్గా ఉంటామంటే ఉండమంటున్నారు. ఏది చేసినా చట్ట వ్యతిరేక పనులు మాత్రం చేయొద్దు అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్నటి వరకు చట్ట వ్యతిరేకమే ఇవన్నీ. ఇంకో రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ, అది పట్టుకుంటే వాళ్ళకి ఇది అవ్వడం కానీ, ఇవన్నీ ఇప్పుడు ఇంత చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అంత అది క్రైమ్ కాదంటున్నారు. మారిపోయింది, సొసైటీ మారిపోతున్న కొద్ది చట్టాలు మారుతున్నాయి, అవసరాలు అవకాశాలు మారిపోయి, లేకపోతే చీటింగ్స్ చేసి ఎదుటి వాళ్ళని చేయనంత వరకు ఎస్ అది ప్రూవ్ చేయాలి మనం, కోర్టుకి కానీ చట్టానికి కానీ ప్రూవ్ చేయాలి. ఎస్ చీటెడ్ బై హిమ్, చీటెడ్ బై హర్ అని చెప్పి నువ్వు చేసి ధైర్యంగా ముందుకొచ్చి 16 వాయిదాలు కాదు 24 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగినా నీకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తూ ఉండడమే. దట్స్ ద ఓన్లీ ఆప్షన్. దట్స్ ద ఓన్లీ ఆప్షన్. ఓకే, సీక్రెట్ లైఫ్ ఇస్ బెటర్ దాన్ అంటే మనం సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు అది వాళ్ళ ఇండివిజువల్ దీనిపైన ఉంటుంది. కొంతమంది ఆ లైఫ్ కూడా భయపడతారు, స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. కొంతమంది ఒకవేళ ఒకళ్ళు ఫోర్స్ చేస్తారు, సపోజ్ మనం ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, మనం సీక్రెట్ లైఫ్ స్టార్ట్ చేద్దామంటే ఇతనికి అంతే గట్స్ ఉండాలి, ఆమెకు అంతే గట్స్ ఉండాలి. ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ ఎ క్రైమ్ ఆర్ ఎ సీక్రెట్ థింగ్స్. అది కూడా దానికి కూడా చాలా ఉండే. ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలండి. సీరియస్లీ నార్మల్ పీపుల్ బతికేద్దాం ఎట్లా అనుకుంటారు. చనిపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ, కానీ ఇట్స్ క్రైమ్. చనిపోవడం క్రైమ్ కదా. మరి వాళ్ళ ఇష్టమేగా. మరి ఇండివిడ్యువల్ గా ఒక మనిషికి హక్కు లేదా, డెసిషన్ తీసుకునే హక్కు, నేను బతకాలా చచ్చిపోవాలా అని. కానీ క్రైమ్ అని ఎందుకు అంటున్నారు? క్రైమ్ నిజంగానే క్రైమ్. అది చూసి ఇంకొకళ్ళు ఫాలో అవుతారు. అలా చేస్తే సొసైటీ ఏమైపోతుంది? మంచి మేధావులందరినీ కోల్పోమా? ఒక చిన్న ప్రాబ్లంకి సాల్వ్ చేసుకోలేక ఇంట్లో ప్రాబ్లం అనో, అఫీషియల్ ప్రాబ్లం అనో, ఏదో ఒకటి, దట్స్ నాట్ సొల్యూషన్ అనే కదా మనం చెప్తున్నాం. ఎంతమందిని కాపాడుకున్నాం అలాగా, సైకలాజికల్ పేషెంట్స్ని, డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరినీ. సో ఇట్లా ఇప్పుడు నేనేమంటాను, ఎప్పటికీ కూడా ఒకటే అంటాను, నా ఎక్స్పీరియన్స్లో, నా అండర్స్టాండింగ్లో, వైవాహిక వ్యవస్థ అంటే ఎప్పటికీ బీటలు బారకుండా ఉండాలంటే ఈ 4 ఉండాలి. 4 చెప్పాను కదా, 4 పాయింట్స్ చెప్పాను కదా. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి, అండర్స్టాండింగ్, కాంప్రమైజ్, ఈగో లేకుండా ఉండాలి. ఈ 4తోటి అది కొంతవరకు కుదుట పడుతుంది. నేను అది 100% అందరూ ఆచరిస్తారు, అందరూ అలాగే ఉంటే మొత్తం రామరాజ్యం వచ్చే సుఖశాంతులతో ఉండిపోతారని నేను చెప్పలేదు. మెయిన్ పాయింట్స్ ఇవి మీరు ఒక్కసారి అవగాహన చేసుకోండి. ఇద్దరు అమ్మాయి అబ్బాయి అయినా. ఇప్పుడు నేను అనేది అమ్మాయిల్ని పైకి తీసుకెళ్ళి ఎత్తేను యాజ్ ఏ ఉమెన్ గా, అలాగనే అబ్బాయిలు అసలు నీచంగా కింద పడేసి చేసేను, వాళ్ళని తిట్టను. సో ఇద్దరిలో ఉండాలి అని అంటాను. అట్ ద సేమ్ టైం సీక్రెట్ లైఫ్ అనేది అమ్మాయికైనా అబ్బాయికైనా. కాకపోతే ఎక్కువ భయపడకుండా ఉండేది అబ్బాయిలే. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండదు. లేడీస్కి ఉంటుంది. అమ్మో ఇప్పుడు నాది బయటపడితే ఫస్ట్ పాయింట్, అది ఫస్ట్ పాయింట్. డెసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ పాయింట్ మనం సీక్రెట్ లైఫ్ ఉండగలము అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ అది. ఇక సెకండ్ పాయింట్ పెళ్ళయిందా పెళ్లి కాలేదా, దీన్ని బట్టి కూడా లెక్కలేసుకుంటారు. పెళ్ళి అయితే ఒక రకం, పెళ్లి కాకపోతే ఒక రకం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆ హస్బెండ్ అన్నా చంపాలి, లేకపోతే వైఫ్ నన్నా చంపాలి. ఈ కేసెస్ పెరిగిపోయి చాలా. ఇప్పుడు హస్బెండ్ అనే చంపుతున్నారు, వైఫ్ అని చెప్పట్లా. అదే కదా నేను ఆ పాయింట్ లో ఎందుకు. మళ్ళా పాయింట్కి వచ్చేద్దాం. పురుషాధిక్య సమాజంలో అబ్బాయిలే అడ్డు పెడతారు. ఆడవాళ్ళని నోరు మూయించి ఒక నెక్లెస్ పెట్టేసి సీక్రెట్ దాన్ని పక్కకు పెట్టేసి, నా భార్యకి నేను బాగా చూసుకుంటానని భార్య దగ్గర నాటకాలు ఆడి హ్యాపీగా బాగా చూసుకుంటుంటే అమ్మాయి సాటిస్ఫై అయిపోయింది అక్కడికి. అది కానీ వాళ్ళే సాటిస్ఫై అయిపోయి అమ్మాయి నోరు మూయించేసి తన కార్యక్రమాన్ని తను ఇచ్చేసుకుంటాడు. అమ్మాయి వెళ్ళి టార్చ్ పెట్టి వెతకదు కదా, ఎక్కడ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడని వెతకలేదు కదా. షీ కెనాట్. అదే అబ్బాయి వెతకగలడు, ఈ అమ్మాయిని ఫాలో అవ్వగలడు, ఎక్కడికి వెళ్తుంది, ఏ టైంలో ఎవరిని కలుస్తుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఇతనికి కెపాసిటీ ఉంటుంది. అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, అప్పుడు వైఫ్ ఇతన్ని చంపించాలి.
చంపించేసి అడ్డు తోలిపోతుంది. వెనకాల నుంచి టార్చ్లే చేసి నా వెనకాల పడ్డాడు కదా. ఆడవాళ్ళు పడారు కదా మగవాళ్ళ వెంట. ఏదో చెప్తారు ఈరోజు ఏమైందంటే అది ఏది ప్లస్ అది మైనస్. ఆఫీస్కి వెళ్ళాను అంటాడు, లేకపోతే పార్టీకి వెళ్ళాను అంటాడు, బిజినెస్ చేశాను మీటింగులకి వెళ్ళాను అంటాడు. నమ్మి తీరుతుంది. నమ్మకం కలగడానికి కొన్ని చేస్తాడు. చీర తెచ్చిస్తాడు, నగలు తెచ్చిస్తాడు, మంచిగా చూసుకుంటాడు, ఎవరి మేలు అవ్వంటాడు, అంతే హ్యాపీ అయిపోతుంది. అది అక్కడ ఆవిడ సాటిస్ఫై అయిపోతే నీకు అనుమానం అనే బీజం ఎక్కడ పడుతుంది? అనుమానమైన బీజం ఫస్ట్ అబ్బాయిలకి పడుతుంది. ఓకే, నేను ఆఫీస్కి వెళ్తే మా ఆవిడ ఏం చేస్తుంటుందో ఇంటి దగ్గర అని 10 సార్లు ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు. అవును, చూసే వాళ్ళకి చాలా ఏమనిపిస్తుంది అంటే అబ్బా వీళ్ళిద్దరు ఎంత ప్రేమ. అది ఇక్కడ ప్రేమ కాదు. ఎవరితో మాట్లాడుతుంటే ఎత్తదేమో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే ఎత్తదేమో, లేదంటే ఏదన్నా ఇంకేదన్నా సంథింగ్ ఆర్ ది అదర్ వాట్ ఎవర్ ఆ బుర్రలో ఏమొస్తే అది ఆ నిమిషంలో ఆ వ్యక్తికి ఆ బుర్రలో ఏమొస్తే అలా 10 సార్లు ఫోన్లో చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ. అలాగే లేడీ కూడా అంతే. లేడీ కూడా వైస్ వర్సా. నేను ఇప్పుడు అదే అంటున్నా కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా బుర్రే అదే తింటున్నాం, అదే గాలి పీలుస్తున్నాం, అదే జీవన విధానము అంతే. కాకపోతే బాడీలో పార్ట్స్ చేంజ్ అంతే. మైండ్ ఒకటే ఉంటుంది, థింకింగ్ ఒకటే ఉంటుంది. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఫైనల్ గా మనం రాజులు లేకపోతే ఏన్షియెంట్ టైమ్స్ పోల్చడానికి లేదు. ఇప్పుడే ఫ్రీడమ్ ఉంది, హ్యాపీగా ఉన్నాం. కొన్ని జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేసుకుంటే మన థాట్ ప్రాసెస్ ని కంట్రోల్ చేసుకోవాలి అండి. అదే మనిషి యొక్క నిగ్రహత. అందుకే యోగులు వచ్చారు మనకి. యోగా చేయమనేది ఎందుకు? నువ్వు ప్రతి ఎమోషన్ ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. బ్యాలెన్స్ ఫస్ట్ ట్రిగ్గర్ అవుతా ఉంటాయి మనకి. ఈ నిమిషంలో కొట్టాలి వాళ్ళని, నన్ను ఇట్లా అన్నారు అని అంటారు, దాన్ని ట్రిగ్గర్ చేసుకో. తన కోపమే తన శత్రువు. ఎందుకు సుమతి శతకంలో పద్యం వచ్చింది ఇప్పటికి ఎప్పటికీ అంటే ఈ కొన్ని డైలాగ్స్ ఒకటి రెండో గుర్తున్నాయి కానీ ఎవరు ఆ బుక్స్ తీసారే వాళ్ళు ఎవరు? అందుకే నేను అంటున్నా మంచి మాటలు ఇలాంటి డిస్కషన్ లోనైనా తెలుసుకుంటారు. మాకు బుక్ కావాలంటే ఒక మంచి లవ్ స్టోరీ అయి ఉండాలి, ఒక క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండాలి, ఒక హారర్ కైండ్ లో ఉండాలి. ఇప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం? చదివినంత సేపు ఉంటుంది. ఇప్పుడు ఈ సీరియల్స్ లో ఏంటి మనకు వచ్చేది? సీరియల్స్ తెగ చూస్తుంటారు. దాంట్లో మళ్ళీ వాళ్ళు ఏమని చెప్తారు, నాకు టైం పాస్ అండి మేడం, ఏం చేస్తాము ఇంట్లో కూర్చొని టైం పాస్ అండి. టైం పాస్ అయితే భగవద్గీత లాంటివి చూడు, శివుడు శంకరుడు అవి ఉంటాయి కదా, వాటిని చూడు. తెలుసండి అంటారు. నిజంగా అంటే చదివి వినగానే అది తెలిసిపోతుంది. ఇది మాత్రం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి చూస్తే తెలుస్తుంది? ఏంటి ఎలా వెనకాల లేడీ ఎలా విలన్ అవ్వాలి అనా? అంటే మీరు ఇప్పుడు సీరియల్స్ ని ఖచ్చితంగా అపోజ్ చేస్తున్నారని స్ట్రాంగ్ గా చెప్తారా? నేను ఖచ్చితంగా అపోజ్ చేసిన. ఇప్పటివరకు ఒక్క సీరియల్ చూడాల. అపోజ్ చేస్తారు కూడా చూసేవాళ్ళు ఎక్కువ. 100%. ఫస్ట్ టైం పాస్ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్ చూసేవాళ్ళు ఓకే, కంటిన్యూస్ గా మానిటర్ చేసేవాళ్ళు. 6:30 నుంచి 9, మధ్యాహ్నం 1:30 నుంచి అసలు మామూలుగా లేదు. వాళ్ళేదో డబ్బు సంపాదించుకోవడానికో లేకపోతే రచయిత కాస్త భుక్తి కోసమో జీవనోపాధి కోసమో ఏదో చేస్తున్నారు. కానీ నువ్వు ఎంకరేజ్ చేస్తున్న కొద్దీ ఇలాంటి సీరియల్స్ వస్తే అందరూ ఆడవిలన్లే, మగ విలన్లు ఉన్నారు. మొత్తం కుటుంబ వ్యవస్థ నాశనం, తుంపనాశనం. ఎవరో వచ్చి ఏదో పెట్టక్కర్లా, బాంబులే ఇక్కర్లా. బాంబులేసి ఉగ్రవాదులు నీకు నువ్వుగా ఎలాగ చచ్చిపోవాలో, ఎలాగ ఆత్మహత్యలు చేసుకోవాలో, ఎలా సెకండ్ సెటప్లు పెట్టాలో, ఎలాగ 10 మందితో ఉండొచ్చు అన్నీ మొత్తం కుటుంబ వ్యవస్థ చూపిస్తుంది. అందులో ఒక విలన్ ఉంటే చాలు, లేడీ విలన్. అసలు నాకు ఎందుకు తీస్తున్నారో ఏమో. ఇంకో విషయం తెలుసా, నాకు నటించడం అంటే చాలా ఇష్టం. నాకు అట్లాంటి ఒక సీరియల్లో ఇవ్వచ్చు కదా ఛాన్స్. నాకు నటించడం మాత్రమే ఇష్టం, కానీ ఆ కథలు వద్దని చెప్తా. నువ్వు కుటుంబ కథ చిత్రం చూడు, గుండమ్మ కదా, మిస్సమ్మ, మాయాబజార్, ఎందుకు అలాంటి సీరియల్స్, ఎందుకు సచ్ ఏ లవ్లీ మూవీస్ అని ఇప్పటికీ అనుకుంటున్నాం చెప్పు. నేను పుట్టక ముందు తీసిన సినిమాలు అవి. ఎందుకు పెద్ద అయిన తర్వాత కూడా చూసాను. సొసైటీని ఏదో ఒక సెన్సిటివ్ కార్నర్ టచ్ చేసి చేయనట్టు డ్రైవ్ చేస్తున్నారు. లేదండి, మన యొక్క థాట్ ప్రాసెస్ మారిపోయింది. నెగటివిటీకి బాగా అలవాటు పడిపోయాము. డ్రగ్స్ అని ఎందుకు, మద్యపానం ఎందుకు, సిగరెట్ ఎందుకు, ఎవరికి ఏం తెలియవు. నాకు ఒక మాట చెప్పండి, ఇవన్నీ మంచివి కావని ఎందుకు తెలియదు? ఇవి తెలిసి చేస్తున్నారు. ఇవేటో ఎంజాయ్మెంట్ సాధనాలు అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏం ఎంజాయ్మెంట్ సాధనం? నువ్వు కుటుంబంతో కూర్చుని అందరితో చక్కగా మాట్లాడుకుంటూ చక్కటి భోజనం చేస్తే అది ఎంత ఎంజాయ్మెంట్ చెప్పండి. నువ్వు చేయలేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోమ్మా. నువ్వు చెయ్యొద్దు, హోటల్ నుంచి తెప్పించుకో. దానికి డబ్బులు ఖర్చు అవుతాయండి. డబ్బులు ఖర్చు అవ్వకపోతే నీకేగా తినేది. మాకు డబ్బులు ఖర్చు కావు.
పండగ సెలబ్రేట్ చేసుకోవడం. ఇప్పుడు యాజ్ ఎ డాన్సర్గా నేను కూడా మళ్ళీ అదే వస్తున్నా, ఆ పాయింట్కే వస్తున్నా. ఒక టీచర్కి కష్టపడి మీ అమ్మాయిని పైకి తీసుకొచ్చి చాలా అమ్మాయికి ప్రాణం పెట్టి నేర్పించి ఇది తప్పమ్మా ఇది ఒప్పమ్మా అని చెప్పి నోరు నొప్పి పుట్టేలా కాళ్ళు నొప్పి పుట్టేలా చూపించి చేస్తే టీచర్కి గురు పూర్ణిమ రోజు కానీ లేకపోతే ఎప్పుడైనా ఇంటికి పిలిచి కానీ ఒక చీర పెట్టడం కానీ, అంటే సాంప్రదాయం చెప్తున్నా, పెట్టడం కానీ ఒక హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టడం కానీ లేదా నెల జీతం అడగకుండా ఇవ్వడం కానీ ఆ ఫీజులు లేదండి ఇప్పటి పేరెంట్స్కి. నిజంగా ఇవన్నీ ఫస్ట్ మీరు చెప్పిన పాయింట్స్ అని వద్దు, జస్ట్ వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నా కదా మన కల్చర్ లో చెప్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు మనం ఏంటి సోషల్ గా ఏంటి మూమెంట్ అనేది చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ గురు శిష్య దీనికి రిలేషన్ లో నువ్వేం వాళ్ళకేం బంగారాలు పెట్టక్కర్లా, నీ ఆశ్రయించక్కర్లా. నువ్వు అది అమ్మ మీ అమ్మాయికి డాన్స్ డ్రెస్ కుట్టించండి లేకపోతే నగలు కొనండి లేకపోతే ఇది చెయ్యండి అని అంటే నా టీచర్కి ఏదో మొత్తం పెట్టేస్తున్నట్టుగా, అమ్మ మేడం అంత బడ్జెట్టా మేడం మేము భరించలేము. ఎవరికి పెడుతున్నావు? నువ్వు టీచర్కి పెడుతున్నావా? మీ పాపకు పెడుతున్నావు. నీకు నేను హెల్ప్ ఎట్లా చేస్తాను చెప్పమంటావా? ఇన్స్టాల్మెంట్లో పే చేయి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒప్ప చెప్తా, వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లో పే చేస్తూ ఉండు. ఇంకా అంతకంటే ఏం హెల్ప్ చేస్తుందని మొత్తం డాన్స్ టీచరే తీసేసుకుంటుంది. వేసుకునేది ఆవిడే, పేరు వచ్చేది ఆవిడకే. మనం ప్రోగ్రామ్ చేయమంటారు, వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్ మనం చేయించాలి వాళ్ళ చేత. ఓకే, అంటే ఈ బేసిక్గా మనం మాట్లాడాలి అంటే ఇది కూడా ఒక సెన్సిటివ్ అండ్ రియల్ టాపిక్. ఏంటి అంటే ఇంతకుముందు జనరేషన్లో కామెడీగా మీమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు జనరేషన్లో పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఏంటండి మీ అబ్బాయిని కొంచెం ఇంటి దగ్గర చూసుకోండి, ఇట్లా అల్లరి చేస్తాడని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి అల్లరి చేస్తాడు, మీరు కంట్రోల్ అంతే అంతే. సో మీరు చెప్తున్నప్పుడు ఐ థింక్ దట్స్ ట్రూ. ఎగ్జాక్ట్లీ. నేనేమంటాను, అంత మీరు చేయలేనప్పుడు మీరు ఒక పట్టుచీర కొనుక్కోవడం మానేయండి. ఒక దాన్ని ఉంటారు మగ్గం వర్క్ బ్లౌజ్ మానేయండి, 10,000 దానికి పెడతారా? మీ అమ్మాయికి డ్రెస్ కుట్టించడానికి డబ్బులు లేవా? ఒక ఎగ్జాంపుల్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, అవసరాలు మారిపోయి. అంటే నా అవసరము కంటే మీరు అడిగేది నాకు అవసరం లేదు. అంటే పీపుల్ ఆర్ రిసీవింగ్ దేర్ ఓన్ వర్డ్స్ అంతే తప్పితే ఎదుటి వాళ్ళు ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఇన్ రియాలిటీ కూడా మర్చిపోయారు. మరి దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక నార్మల్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. డోంట్ టచ్ మై ఫోన్. అమ్మ ఫోన్ చూస్తే సీరియల్స్ ఉంటాయి, నాన్న ఫోన్ చూస్తే న్యూస్ ఉంటుంది, అబ్బాయి ఫోన్ చూస్తే ఏదో వాళ్ళ స్టడీస్తో పాటు వాళ్ళు చూసే ఒక కార్టూన్ లేకపోతే మూవీస్. ఇలా ఎవరిది వాళ్ళకి సపరేషన్ వచ్చినప్పుడు వాళ్ళ వర్డ్స్ మాత్రమే వాళ్ళు వింటున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ వినడానికి కూడా ఇంట్రెస్ట్ పెంచట్లేదు ఎదుటి వాళ్ళ వర్డ్స్. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో అందుకని ఎంతమందిని సంస్కరించాలి, ఎంతమంది కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. నిజంగా కౌన్సిలింగ్ సెంటర్స్ పెడితే నిండిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, మేబీ ఆన్లైన్ జూమ్ లింక్స్ ఇప్పుడు అవే జరుగుతున్నాయి, వాటికి కూడా డబ్బులు తగలేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోగానే మనకి ఏదో అయిపోయింది. పెళ్లి కాకముందు అమ్మాయికి శారీ డ్రేపింగ్ కూడా క్లాసెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి శారీ డ్రేప్ చేసుకోవడం రావట్లా, కట్టుకోవడం రావట్లేదు. ఏం చేస్తారు? సీరియస్గా క్లాసెస్ ఉన్నాయి రన్నింగ్. ఏదో డాన్స్ కి మ్యూజిక్ కి క్లాసెస్ పెట్టుకొని నేర్చుకోవడం అది వేరే విషయం. ఇవి ఉన్నాయి. వంటలు మినిమం వంట, అన్నము పప్పు కూర చారు సాంబారు ఎలా చేయాలి, ఇడ్లీ దోశ ఉప్మా, సింపుల్ వంటలు ఎలా చేయాలి, పెళ్లి కాక ముందు అమ్మాయి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి, అసలు ఈ పసుపు కుంకుమలు ఎందుకు పెడతారు, ఇవన్నీ కొంచెం మంగళసూత్రాలు ఎందుకు కడతారు, అవే కట్టాలి, ఎందుకు రెండే కట్టాలి, మొత్తం ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. దానికి ఎంత కట్టాలి ఎంట్రీ ఫీ? 2,000 2,000 3,000 ఊరికి ఎందుకు చెప్తారు? 2,000-3,000 తీసుకొని ఇవన్నీ చెప్తారు. 1 వీక్ క్లాస్ బిఫోర్ మ్యారేజ్ క్లాసెస్ 1 వీక్ క్లాస్ అయిపోతుంది. అమలక్కలే చెప్తారు కూర్చొని ఇవే క్లాసెస్. ఇప్పుడు నేను పెడితే ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. నమ్ముతారా? నిజం చెప్తున్నా. కాలేజీ పిల్లలకి, పెళ్ళైన వాళ్ళకి ఇది కూడా పార్ట్ చేసుకోండి. పెళ్లి సంబంధాలు చేస్తారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, వీళ్ళే కుదిరిచ్చేస్తారు సంబంధాలు. దాని తర్వాత ఒక్కసారి మా దగ్గరికి పట్టరండి, ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిన విషయం అని అంటే వాళ్ళందరూ జాయిన్ అయిపోతారు. ఇంకా 4 పట్టుకొస్తారు ఇంకో మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా.
such a wonderful thing. They don't know andi how to drape the saree, they don't know how to cook the food. Adi okay, they don't know how to make the people other people like partner to make them happy. That they don't know. This is true. అందుకే విడిపోతున్నారు. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు పార్ట్నర్ని ఎలా హ్యాపీ చేయాలి అనేది వీళ్ళకి తెలియట్లేదు, పార్ట్నర్ ఏం చేస్తే హ్యాపీ అవుతుందని వాళ్ళకి తెలియట్లేదు. సో దీన్నే గూగుల్ సెర్చ్ చేస్తున్నారు దీని గురించి. ఎగ్జాక్ట్లీ దీని గురించి అడుగుతున్నారు. నేను అమ్మాయిని ఎలాగా ప్రేమించాలి, నేను అమ్మాయిని ఎలాగా ఫ్లాట్ చేయాలి. ఫుడ్ ఇన్స్టెంట్ సరుకులు వచ్చినట్టు ఇన్స్టెంట్ గా ఇది రాదు అనేది అవసరం లేదండి, అవసరం లేదు. డబ్బులు ఉండాలి చాలు. అమ్మాయిలు డబ్బులు ఉంటే ఫ్లాట్ అయిపోతాను ఆయనకు తిరుగుతారని ధోరణిలో అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు కూడా మాకు డబ్బు ఉంటే చాలా అన్ని కొండ మీద కోతిని కూడా మేము తెచ్చేసుకోవచ్చు, మొగుడు కూడా నా మాట వింటాడు, వాడు 12 లక్షలు ప్రయాణం సంపాదిస్తే 30 లక్షలు సంపాదిస్తే ఎవరి కోసం వింటాడు అని ఏమనుకుంటుంది. ఓకే, ఇంకా మనం ఎక్కువ డిస్కషన్ చేసుకున్నా కూడా దాని ఏమంటారంటే ఉన్న ఫ్యాక్ట్స్ని ఎంతసేపు చెప్తారమ్మా మీరు ఇద్దరు కూర్చొని ముచ్చట అంటారు. దట్స్ ట్రూ. ఇప్పుడు మీరు కొంచెం సేపు మాట్లాడితే నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఇంకా చాలు ఇలాంటివన్నీ నడిచిపోయి గడిచిపోయి ఎక్స్పీరియన్స్ అయిపోయి చూసి వెక్స్ అయిపోయి మనం ఎవరిని మార్చలేమమ్మా. ఎవరిది వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళే ఎలా హ్యాపీగా ఉండాలో ఉంచుకోవాలి, ఎవరి బంధాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరిని ఎవరు ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి వాళ్ళ మదర్ కౌన్సిలింగ్ ఇస్తుందా కూతురికి లేదా అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. కౌన్సిలింగ్ ఇవ్వడానికి పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రాబ్లమ్స్ వచ్చేయమ్మా చూసుకుందాం అనే వాళ్ళు ఎక్కువ మంది వచ్చేయమ్మా చూసుకుందానికి పెళ్ళెందుకు. నా నుంచి మాట్లాడుకుంటున్న పాయింట్లో పెళ్ళి అనే ఈ అటాచ్మెంట్ నుంచి కూడా మనం కొన్ని రోజులు అయితే విముక్తి అయిపోతామా. ఇప్పుడు అందుకే కదా 30 ఏళ్ల తర్వాతే మనము మ్యాట్రిమోనీకి వెళ్తున్నాము. ఇది వరకు 30 బిలో అంటే అసలు ముదిరిపోయిన బెండకాయ పెళ్లి కాదు, 30 అంటే అసలు పెళ్లి కాదు అని. 50s లో కూడా పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. 50s లో పెళ్లి చేసుకునే పెళ్లి వేరు. ఓకే, అది కంపానియన్షిప్. అది ఎందుకంటే అందులో ఈ టైంలో మనం డైవర్స్ ఇచ్చినా ఈ టైంలో మనం వదిలేసి వెళ్ళినా ఫ్యూచర్లో మనకి ఎవరో దొరకరు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే ఛాన్స్. అదే యంగ్ ఏజ్లో మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నువ్వు కాకపోతే నెక్స్ట్ బెస్ట్, నెక్స్ట్ వస్తారు. ఏముంది నాకు ఏజ్ ఉంది, నేను పిల్లల్ని కనగలను, వీడు అనుకుంటాడు నేను పిల్లల్ని పుట్టించగలను నా అనుకుంటుంది. అమ్మాయిలే లేరు నన్ను కాకపోతే ఎవరిని చేసుకుంటారు అని అమ్మాయి అలా అనుకుంటుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. వాళ్ళకి విడిపోతే మళ్ళీ ఇంకోళ్ళని 50 ఏళ్ళలో చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు చేసుకుని నోరు మూసుకొని వచ్చినోడితో ఉంటారు. ఇప్పుడు అందుకే 2 మ్యాట్రిమోనీలు అంతే. 50 ఏళ్ళ తర్వాత పెళ్ళి ఉందంట, ఎంగేజ్లో ఫస్ట్ మ్యారేజ్ ఉందంట. 50 ఏళ్ళ తర్వాత అంటే ఎవరో ఒకరు మిస్ అయితే లైఫ్లో సింగిల్ పేరెంట్ అయిపోతే కంపానియన్ కొంచెం తోడు ఉంటారు. రేపు షుగర్ వచ్చింది, బీపీ, కాస్త టాబ్లెట్ వేసుకోవే, అంత అన్నం తినవే అని చెప్పేవాళ్ళు ఉండాలి. అంత దానికోసమే స్పెషల్గా ఎంజాయ్ చేయాలి, ఊర్లు తిరగాలి, పబ్బులకి వెళ్ళాలి అని పెళ్లి చేసుకోరు 50 తర్వాత వాళ్ళు. ఒకవేళ ఎనర్జీ ఉంటే పోతారు, ఒకసారి పోయి వస్తారు, తర్వాత దరిద్రం అనుకొని వచ్చేస్తారు ఆ ఏజ్లో. ఓకే, సో ఓవరాల్గా అన్ని టాపిక్స్, సొసైటీలో ఉన్న అనేక అంశాలు, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎటు దారి తీస్తుంది అనే ప్రశ్న ఎవరికీ లేదు. ఈ రోజుతో ముగిసిపోతే చాలు. లివ్ టుడే అనే ఒక కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ వెరీ బిజీ, నిమగ్నం అయిపోయారు. దే ఆర్ వెరీ బిజీ. ఎవరిని కౌన్సిలింగ్ చేసేంత లేదు. నీకేం తెలుసు, నీకు ఇంతైనా తెలుసు. కౌన్సిలర్స్ నే కౌన్సిలింగ్ చేసేంత టాలెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. టూ మెనీ థింగ్స్. సొసైటీలో మార్పు ఒక రకంగా మంచికి అని మనం మాట్లాడుకుంటుంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం ఎందుకు ఇలా అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైనా సర్వే జన సుఖినో భవంతు అని మనకి ఉంది కదా స్లోగన్. సో అందరూ బాగుండాలి అనేది కదా మన కోరిక. సో అందరూ బాగుండాలంటే ఏం చెయ్యాలి, మనం ఎలాగో ఉండాలి. మనం సమాజంలో ఉన్నా కూడా ఉంటాం ఆబ్వియస్ గా. మనం మాట్లాడుకునేది సమాజంలో మనం లేకుండా సమాజం లేదు, మనం కూడా అందులో భాగస్వామి. కాబట్టి సర్వే జన సుఖినో భవంతులో ఎంత అర్థం ఉంది అంటే అందరూ ఆనందంగా ఉండాలి అంటే ఏంటి, ఇట్లాంటి క్రైమ్స్ జరగకూడదు అనేది, అందరూ ఆనందంగా ఉంటే విడిపోకూడదు అనేది, అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ వ్యసనాలు ఏమీ ఉండొద్దు, విడిపోవడాలు ఉండొద్దు. మీనింగ్ వల్ల మొబైల్స్ లో ఒక సినిమాలో దొరుకుతుంది అనే జనరేషన్, అది కళ్ళ అండి. అది 5 minutes 10 minutes వెన్ యు ఆర్ అలోన్, దట్స్ ఇట్. వెన్ యువర్ పార్ట్నర్ విల్ కమ్ నో, దెన్ ఇమీడియట్లీ
యూ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ హిమ్. పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయకుండా నెట్ఫ్లిక్స్ లో టైం స్పెండ్ చేస్తున్న అనేక మంది చాలా మంది ఉన్నారు. చాలా మంది. మనం వాళ్ళు కూడా ఎట్లా అయిపోయారంటే వెక్స్ ఎట్లా అయిపోతున్నారంటే మనం ఏదైనా అడిగే మనకోండి సపోజు మీరు ఏంటి వచ్చినా కూడా ఏం మాట్లాడరు మీ పనిలో మీరు ఉంటారు అంట. అబ్బబ్బబ్బ పొద్దున్నుంచి ఎంత వర్క్ అంతా అయిపోయింది కాస్త రిలాక్స్ టీవీ చూస్తున్నాను. ఓకే చూసారు బాగానే ఉంది. వైఫ్ మళ్ళీ భోజనం పెట్టమంటారా, ఓకే పెట్టి తినేసి వార్తలు ముగిశాయి అనగానే కట్టేయడం, తినేసామని పక్కన పెట్టేయడం, పోయి పడుకోవటం. ఇక ఆమె పొద్దున్నుంచి సాయంత్రం వరకు హస్బెండ్ వస్తాడని చూసి వెయిట్ చేసి ఉంటే ఏం 4 మాటలు మాట్లాడితే తప్ప పడుంటుందిలే భార్య కదా ఈరోజు కదా రేపు మాట్లాడుకోవచ్చు. అక్కడ తప్పు చేస్తున్నాడు. భార్య యొక్క మైండ్ సెట్ అర్థం చేసుకోకుండా అక్కడ తప్పు చేస్తుంది. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఎన్ని చెప్పినా ఎన్ని కౌన్సిలర్స్ చెప్పినా ఏం చెప్పినా మనిషి యొక్క తీరు మారనిదే పంధాలు ఎందుకు బెట్లు పారిపోతుందంటే ఇట్లాంటివే. 4 సార్లు ఇగ్నోర్ చేసి 10 సార్లు 1 year 2 years ఎన్ని రోజులు భరిస్తుంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి అనుకుంటుంది నాకు ఫ్రెండ్ కావాలి, నన్ను ప్రేమగా చూసుకునేవాడు కావాలి, నన్ను వినాలి. లేట్ గా పెళ్లి చేసుకోవడం ఒక కాన్సెప్ట్ వల్ల ఇవన్నీ అబ్జర్వ్ చేసి పేరెంట్స్ ను చుట్టుపక్కల బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ కొంతమందిని చూసి మాకు పెళ్ళొద్దనే వాళ్ళు ఒక రకం అయితే మాకు పిల్లలు వద్దనే వాళ్ళు ఇంకో రకం. మేము విడిపోతే రేపొద్దున వాళ్ళని ఎవరు చూసుకుంటారంటారు. వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా కష్టం అనే వాళ్ళు ఉంటారు. రకరకాల కారణాలు ఉన్నాయి సొసైటీలో. ఈ 2010 తర్వాత వచ్చిన అంటే ఈ మార్పులు ఏమంటారు ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క మార్పు అన్నట్టు ఈ మార్పులు అనేవి వస్తున్నాయి. రేపు ఒక రోజుకి మనం ఇచ్చే ఒక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే అన్బేరబుల్ అనే ఒక వర్డ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మేము పోతామమ్మా ఈ దారుణాలు చూడలేము, పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంతే అలాగే ఉంటుంది అనేది మాత్రం. కానీ క్రైమ్ అనేది కొంచెం కానీ నేనేమంటానంటే హ్యాపీనెస్ ఎందులో ఉన్న హ్యాపీనెస్ పొందండి, కాదని నేను అనను. ఇదే ఈ రూట్లోనే మీరు వెళ్ళాలి అందులోనే హ్యాపీనెస్ అని. కానీ ఒక మనిషిని బాధ పెట్టద్దు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. క్రైమ్ చేయద్దు, బాధ పెట్టద్దు. క్రైమ్ వరకు వెళ్ళకూడదు. లిమిట్ అనేది పెట్టుకోవాలి. మనకు మనం విధించుకోవాలి, ఎవరు విధించరు. ఆ స్పేస్ మనమే ఇవ్వాలి, ఆ స్పేస్ ని మనమే కల్పించుకోవాలి, ఆ లిమిట్ ని మనమే విధించుకోవాలి. అదే సక్రమమైన జీవితం, సక్రమమైన మార్గం. అంతేగాని అదేదో పెద్ద ఎక్కడో నుంచో డిక్షనరీ నుంచి మనం తేవాల్సిన అవసరం. అదే చిన్న పిల్లల నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఏజ్ గ్రూప్స్ కి ఒక థింగ్ మనం డైలీ చేస్తామంటే దానివల్ల మెరిట్సా లేకపోతే డిఫాల్ట్ ఏమన్నా ఉందా అని చూసుకుంటే సరిపోతుంది. క్రైమ్ వరకు వెళ్ళాల్సిన అవసరం రాదు. మనం మాట్లాడుకుని క్రైమ్ వరకు ఏంటి అని ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఓకే, yes. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ లవ్లీ మీటింగ్ విత్ యూ ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు అంటే నేను అనుకున్నవన్నీ మనసులోవన్నీ బయటకు వచ్చాయి ఈ డిస్కషన్ వల్ల. రియల్లీ నేను కూడా సమాజం గురించి ఎన్నో మాట్లాడాను. సరే డాన్స్ ఒకటే నా జీవితం అని అన్న వాళ్ళు కూడా చాలా మంది నాతోటి మాట్లాడారు. కాకపోతే డాన్స్ ఒకటే జీవితం కాదు, డాన్స్ తోటి అసోసియేట్ అయ్యి జీవితం అంతా చాలా ఆనందంగా మార్చుకోవటానికి డాన్స్ అనేది నా జీవితంలో చాలా పెద్ద అంశమైందని అందరికీ చెప్తుంటా. సో అది నా జీవితం మొత్తం దాని చుట్టే తిరుగుతూనే ఉంది. దాని నుంచే నేను ఇంత ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. నా లైఫ్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, పంచాను, అవేర్నెస్ క్రియేట్ చేశాను. సో బట్ ఎనీహౌ అందరు కలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం ఆ స్లోగన్ మైండ్లో ఉంచుకుంటే చాలు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే, సో మీరు చెప్పాలనుకున్న ఓన్లీ థింగ్ అంతే, ఒక్క లైన్ అంతే. ఒకసారి నువ్వు బాధపడ్డా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే పాయింట్ నువ్వు కనుక మనసులోకి తీసుకుంటే, నా మనిషి హ్యాపీగా ఉండాలి అనుకుంటే నువ్వు విడిపోవు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్నదానికి అతన్ని రియాక్ట్ అయ్యాడు, నేను అన్నదానికి అతను బాధపడ్డాడు, సారీ చెప్పే, ఇంకోసారి రిపీట్ చేయకు. అది వైస్ వర్సా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అలా ఉంటే ఎందుకండి పిచ్చి పిచ్చివన్నీ వస్తాయి అసలు. చిన్న చిన్న విషయం దగ్గర క్లోజ్ చేసుకోవాలి. సారీ చెప్పు, థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనమేమైనా బయట వాళ్ళం, నో థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అనేది చాలా గొప్ప విషయం, సారీ అనేది చాలా గొప్ప విషయం. నీ ఈగో అక్కడ లేదు. నువ్వు తను నువ్వు, ఇంకేం కావాలండి అంతకంటే ఏంటి? మనిషికి మనిషి సాటి మనిషి. అది తెలిసి కూడా చేయరండి, చాలా తెలిసి కూడా చెయ్యరు. మన ఇంట్లో అదే చెప్పాను, ఇంట్లో పడి ఉంటుంది ఎప్పుడైనా, ఈ రోజు కాదు రేపు మాట్లాడుకోవచ్చు. వైఫ్ అనే కాదు కానీ బేసికల్ గా ఎప్పుడన్నా బయట వాళ్ళు వస్తేనే ఆ రెస్పెక్ట్. ఫ్యామిలీలో అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నా కూడా ఎందుకో థ్యాంక్స్ చెప్పడానికి లేదా సారీ చెప్పడానికి, ఆమె అమ్మాయి కదా, వీక్నెస్ మా నానే కదా.
నేను మా పిన్ని వాళ్ళందరికీ కూడా చెప్తాను. మా అమ్మకి చెప్పను కానీ మా పిన్ని మా బాబాయిలు వాళ్ళందరికీ చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ కదా వాళ్ళు, అమ్మ నాన్న తర్వాత కదా వాళ్ళంతా నాకు అంత అమ్మ నాన్న అంత కాకపోయినా నాకు చుట్టాలు, నాకు దగ్గరే. కానీ థ్యాంక్స్ పిన్ని, ఈరోజు భోజనాన్ని పిలిచావు నాకు. అదేంటమ్మా అదే నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటంటారు వాళ్ళు. లేదు అంటే నన్ను గుర్తు పెట్టుకొని నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పిలిచావు కదా, దానికి థ్యాంక్స్. అది కానీ అది లోపల కూడా ఉండాలి. అది అప్పుడు ఆ రిలేషన్స్ ఇవన్నీ వదిలేసి దేన్నో వెతుక్కుంటూ వెళ్తున్న గోతులో పడుతున్నారు. ఒకటే మైండ్ లో పాజిటివ్ థాట్ తోటి వెళ్ళండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. ఏది చేస్తే మీకు హ్యాపీ వస్తుందో అది క్రైమ్ కానంత వరకు, లిమిట్ దాటనంత వరకు చెయ్యండి. సో లివ్ యువర్ బౌండరీస్ పెట్టుకుని బతకండి అనే ఒక పాయింట్ ఉంటే ఈ క్రైమ్ వరకు వెళ్ళదు హ్యాపీగా ఉంటాం. మనకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా సన్న లైన్. ఎస్ ఇటు ఫ్రస్ట్రేట్ అయితే క్రైమ్ అయిపోతుంది, అటు ఫుల్ హ్యాపీ అయిపోతే హ్యాపీ ఉంటారు అంతే. సో చిన్న లైన్ ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో విషయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒక పక్క మనం చూస్తున్న ఎన్నో అంశాలు బాధ పెడుతూ ఉంటాయి. నిజంగా బాధపడాలా, మన ఇంట్లో ఏం జరుగుతుందని భయపడాలా అని అనే ప్రశ్నలకి ఈ ఇంటర్వ్యూ ఒక ఆన్సర్లా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎంతోమంది వాళ్ళ ఒపీనియన్స్ని తెలియజేస్తూ ఉంటారు. బట్ ఈ రోజున లక్ష్మి గారు చెప్పిన విషయాలన్నీ మాత్రం కరెక్ట్గా, అంటే అది అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప అని ఆవిడ చెప్పిన విధానం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది, ఖచ్చితంగా ఉందనేది నా అభిప్రాయంగా ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపించింది అని అనుకుంటున్నాను. సో ఫైండ్ ద రియాలిటీ, ఫైండ్ ద హ్యాపీనెస్ అనే ఒక చిన్న స్లోగన్ ఆవిడ మాటల ద్వారా నేను తీసుకున్న ఒక పాయింట్. మరి మీకే అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్నో విషయాలు, మరెన్నో చర్చలు మనం మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.